లక్ష్మీ శ్రీనివాస జ్యువెలర్స్ ప్రథమ వార్షికోత్సవ ఆఫర్ 5 గ్రాముల పైన బంగారం కొంటే 6 నుంచి 11% తరకు తగ్గింపు మరియు నో మేకింగ్ చార్జెస్. కమిటీ అంతా కూడా పాలేరు జలాశయం దగ్గరికి వెళ్ళి చెరువులో నీళ్లు లేకుండా ప్రాజెక్టులో నీళ్లు లేకపోవటాన్ని అక్కడ నుంచి వాళ్ళు ఒక ప్రెస్ మీట్ ద్వారా చెప్పడం జరిగింది. తెలంగాణలో 10 సంవత్సరాల పరిపాలనలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏదైతే తెలంగాణ రాష్ట్ర ఖజానా మొత్తాన్ని కూడా ఖాళీ చేసి అట్లాగే తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులన్నింటిలో కూడా నీళ్లను కూడా ఖాళీ చేసి రాబోయే బడ్జెట్ను కూడా ముందే వాడుకొని వెళ్ళినటువంటి నాయకులందరూ కూడా ఈరోజు ప్రాజెక్టులలో ప్రకృతి వైపరీత్యాల వల్ల ప్రాజెక్టులు నిండలేదని తెలిసి ప్రాజెక్టులలో నీళ్లు లేవని కూడా తెలిసి ఇవన్నీ తెలిసి కూడా నిన్న ప్రాజెక్టుల దగ్గరికి పోయి ముసలి కన్నీరు కారుస్తున్నటువంటి ఖమ్మం జిల్లా నాయకులందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే గతంలో నాగార్జున సాగర్ ఎడమ కాలువకి రావాల్సినటువంటి నీటి పారుదల గురించి అట్లాగే తెలంగాణకి రావాల్సినటువంటి అనేక ఎత్తిపోతల పథకాలు ప్రాజెక్టులను అన్నింటినీ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఒక్క ప్రాజెక్టును కూడా పని పూర్తి చేయకుండా చేయాల్సిన పనిని పక్కకు పెట్టి వాళ్ళు కేవలం కాళేశ్వరం మీద డబ్బులు వచ్చేటటువంటిది కాళేశ్వరం కాబట్టి ఆ ఒక్కదాని మీదనే కాన్సన్ట్రేషన్ చేసి రాష్ట్రం మొత్తానికి కూడా నీటి సౌలభ్యం లేకుండా చేసినటువంటి పార్టీ వాళ్ళు ఈరోజు మరి 2 నెలలు కూడా కానటువంటి కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేయడం చాలా విడ్డూరంగా ఉంది. మరి డిసెంబర్లో మేము అధికారంలోకి వస్తే అప్పటికి వర్షాలన్నీ పూర్తిగా పోయినాయి. తర్వాత మేము వచ్చిన తర్వాత ప్రాజెక్టులలో నీళ్లు లేవని చెప్పేసి మా వల్లనే ఇది కాంగ్రెస్ పార్టీ వల్ల వచ్చిన కరువు అని చెప్పేసి అక్కడ నుంచి మాజీ ముఖ్యమంత్రి కానీ ఇప్పుడు ఉన్నటువంటి జిల్లా నాయకులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. చాలా బాధాకరం. ఉన్నటువంటి కరువు పరిస్థితుల్ని ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏర్పడ్డ దాన్ని కూడా రాజకీయాలు చేసుకోవటం కోసం ఉపయోగించడం కోసం ముసలి కన్నీరు గారుస్తూ ఉన్నారు. మేమేమంటున్నామంటే మీరు ఉద్యమం టైంలో అనేక రకాలుగా ప్రజల్ని ప్రలోభాలు పెడితే వాళ్ళందరూ మీ మాటలు నమ్మి ఆ రోజు పనిచేస్తే చేసి ఉండొచ్చేమో కానీ ఇవాళ మీ మాటలు నమ్మటానికి ప్రజలు రైతులు సిద్ధంగా లేరు. ఈ జిల్లాలో సాక్షాత్తు ముఖ్యమంత్రి హెలికాప్టర్ వేసుకొని వచ్చి రామాపురం కానివ్వండి, బోనకల్ల మండలంలో చిరునవ్వుల కొన్ని అనేక ప్రాంతాలలో మొక్కజొన్న పడిపోయిందనేటటువంటిది చూసి స్వయంగా ముఖ్యమంత్రి హెలికాప్టర్లో వచ్చి చూసి నష్టపరిహారాన్ని అంచనా వేసి ఎకరాకి 10,000 రూపాయలు ఇస్తానని చెప్పి 10 పైసలు కూడా ఇవ్వకుండా పోయినాడు నోరు మెదపనటువంటి ఈ జిల్లా మంత్రి, ఆనాడు ఎంపీగా ఉన్నటువంటి మరి రామా నాగేశ్వరరావు. అప్పుడు కూడా ఈయన కూడా ముద్దిరాజు గారు కూడా గత 2 సంవత్సరాలుగా కూడా ఆయన మరి రాజ్యసభ సభ్యుడిగా ఉండి ఇంతమంది కూడా ఒక్క మాట కూడా మాట్లాడనటువంటి వ్యక్తులు ఇవాళ ముసలి కన్నీరు గారుస్తూ ప్రాజెక్టుల కాడికి పోయి షో చేసి ప్లే కార్డులు పట్టుకోవటాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. అంటే ఖమ్మం నాయకులు ఈరోజు పోయి అక్కడికి మరి పార్లమెంట్ ఎన్నికల ముందు ఏదో వారు దీన జనోద్ధారకుల్లాగా రైతు జనోద్ధారకుల్లాగా మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా రైతు బంధువు కానీ లేకపోతే ఏదైనా సరే రైతులకి ఏదైతే హామీ ఇచ్చామో వాటన్నిటిని కూడా తప్పకుండా రైతులకి చేస్తామని, ఈ లోపల 1-2 రైతులు ఎవరైనా మరి ఇబ్బందుల్లో ఉంటే వాటిని ఖచ్చితంగా పరిష్కరిస్తాం. ఎవరు తొందరపడే ఎలాంటి కార్యక్రమాలు కూడా చేయొద్దని కాంగ్రెస్